మరణాత. ప్రియులారా, ఈ విధముగా ఈ డిసెంబర్ నెల ఆనంద మాసములో మీ యొద్దకు దేవుని వర్తమానం తీసుకురావడం నాకు ఎంతగానో సంతోషకరంగా ఉంది. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రియులారా, లూకా సువార్త 2:11. లూకా సువార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. క్రీస్తు పుట్టికను గురించి నెరవేర్పును మనం చదివిన వారమై ఉన్నాం. యెషయా 7:14లోను 9:16లోను యేసు క్రీస్తు యొక్క ప్రవచనము భక్తుడైన యెషయా ద్వారా మనకి కనబడుతుంది. ఇక్కడ క్రిస్మస్ క్రీస్తును ఆరాధించుట గురించి మనకు కనబడుతుంది. క్రిస్మస్ ఈరోజు ఒట్టు బూటకమని నేటి కాలమందు అనేకులు, ఏదో క్రైస్తవులు తాము గొప్పవారు అనిపించుకోవడానికి, ఏదో పండగ చేసుకోవడానికి సంవత్సరపు ఆఖరణ క్రిస్మస్ గా వేడుకగా జరుపుకుంటున్నారు. ఇది యేసుక్రీస్తు ఒక దేవుడు అన్న అపోహలు నేటి కాలమందు లోకస్తులు మాట్లాడుకుంటున్నట్టు కనబడుతుంది. క్రిస్మస్ గురించి 3 మాటలు ఈరోజు నీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ అనే అర్థానికి క్రీస్ అనగా యేసు, మాస్ అనగా ఆరాధించుట. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుటాం. క్రీస్తును ఆరాధించు మేము క్రిస్మస్ యొక్క గొప్పతనాలు 3 విషయాలు మీతో పంచుకోవడం ఇష్టపడుతున్నాం. ఎందుకు యేసు క్రీస్తును మేము స్వకీయ రక్షకుడిగా అంగీకరించామో ఈరోజు నువ్వు ఈ మాటల్లో కేవలం బైబిల్ గ్రంథము ద్వారా కాదు కానీ మీకు ఆలోచన పరంగా నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ ఒక అద్భుతం. క్రిస్మస్ ఈజ్ వండర్ఫుల్. క్రిస్మస్ ఎందుకు అద్భుతం అని అంటున్నానంటే, క్రిస్మస్ కాలములో యేసుక్రీస్తు పుట్టడానికి ఒక కన్య ఆయన వాడుకున్నట్లుగా కనబడుతుంది. ఈరోజు చాలా మంది అనే మాట ఏంటంటే, కన్యక ఎలాగ గర్భం ధరిస్తుందండి, చేసుకున్న మీకైనా సరే అర్థం ఉండాలి కదా అని ఒక ప్రశ్న నేను ఈరోజు మీతో వెయ్యాలని ఆశపడుతున్నాను. మనందరికీ మన జాతీయ పక్షి నెమలి అనే మాట మనందరికీ తెలుసు. నెమలి ఏ రోజు కూడా సంప్రప్తం జరగదు అనే విషయాన్ని కూడా అనేక పర్యాయములు మనం గమనించాం, ఆలోచించాం. కానీ నెమలికి సంతానం ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయానికి వస్తే, వర్షాకాలపు తొలి దినములలో తొలకరి వర్షము పడుతున్న సమయములో మగ నెమలికి ఏకలుంటాయి, ఆడి నెమలికి ఏకలు ఉండవు. మగ నెమలి నాట్యమాడుతుంది. ఆ తొలకరి జలులలో పులకరింత చెందిన ఆ మగ నెమలి నాట్యమాడి ఆయాసపడి పురివిప్పిన ఆ నెమలి నాట్యమాడి అలసిపోతున్న సమయంలో దాని కళ్ళంట కన్నీళ్ళు వస్తాయి. దాన్ని ఆనంద బాష్పాలు అంటారు. మీకు తెలుసా, ఆడ నెమలి మగ నెమలి యొక్క కన్నీటి బాష్పాన్ని తాగి గర్భం ధరిస్తే ఒక కన్య దేవుని ఆత్మ ద్వారా గర్భం ధరించలేదా? దేవుని ఆత్మ యేసు క్రీస్తును ఉద్భవింపచేయనట్లుగా బైబిల్ అనేక పర్యాయములు మనం చూస్తున్నాం. ఆఖరికి వీరబ్రహ్మం గారు కూడా కన్యక గర్భవతి అవుతుందనే మాటను ఆ యొక్క కాలజ్ఞానంలో రాసినట్లుగా నువ్వు నేను గ్రహించాలి. ఒక దేవుడికి కుమారుడు పుడతాడు. ఈరోజు చూడండి, ఒక మాట మీతో పంచుకుంటాను. మగవాడు పుడితేనే పున్నామి నరకము నుండి మనకు తప్పిస్తాడని రాయబడింది శ్లోకాలు.
మగవాడు పుడితే పున్నామి నరకము నుండి తప్పిస్తాడు అనే మాటకి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఎవరికి పుట్టాలి మగవాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే, మనం దానిని మార్చిపడేసిన మాట ఏంటి తెలుసా? దేవుడికి మగవాడు పుట్టాలి, దేవుడికి కుమారుడు పుట్టాలి, ఆయన మనకి పున్నామి నరకం నుండి తప్పిస్తాడు. నిజమే ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు అంటగా దేవునికి ఆత్మయున్న దేవుడు తన ఆత్మ చేత పిండముగా ఏర్పాటు చేయబడి కన్య మరియ గర్భములో ఒక శిశువు జన్మించడం బట్టి ఆయన ద్వారా పరలోకానికి చేరుతున్నామనే విషయాన్ని గ్రహించగలిగితే, నువ్వు నేను కూడా ఈ క్రిస్మస్ యొక్క అద్భుతాన్ని చూసినట్లే, గ్రహించినట్లే. ఆ క్రిస్మస్ బాలుని చూడడానికి గొర్రెలు రావడము, దూతల సైన్యం రావడము కూడా ఒక అద్భుతమే ప్రియులారా. రెండోది, క్రిస్మస్ ఒక శాస్త్రీయమైనది. క్రిస్మస్ ఏ సైంటిఫిక్. యేసు క్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆకాశములో నక్షత్రము ఉద్భవించింది. ఇది సైన్స్. యేసు క్రీస్తు పుట్టాడు, ఆయన తూర్పు దిక్కు నుండి వస్తాడు అని సైన్స్ ఏనాడు తెలియజేసింది. యేసు క్రీస్తు పుట్టినప్పుడే నక్షత్రం ఉద్భవించింది. ఇది సైన్స్. ఇక మూడోది, క్రిస్మస్ చారిత్రకమైనది. క్రిస్మస్ ఈజ్ హిస్టారికల్. హిస్టారికల్ అంటే హిస్టరీ, చరిత్ర. ఏంటి చరిత్ర అంటే, ఇజ్రాయేల్ దేశములో హేరోదు అనే మహారాజు పరిపాలించాడని 40 సంవత్సరాలు. అతడు 2 మాసము కలిగిన పిల్లలను చంపివేసినట్లు హిస్టరీ చెబుతుంది, చరిత్ర చెబుతుంది. యేసు క్రీస్తు ఆ టైంలో పుట్టాడు. ఒకవేళ యేసు క్రీస్తు పుట్టకపోతే హేరోదు పట్టలా, అప్పుడు చరిత్ర తప్పు అవుతుంది ప్రియులారా. ఇంకో మాట చెప్పంటారా? యేసు క్రీస్తు పుట్టాడు కాబట్టే, ఆయన యుగ పురుషుడు కాబట్టే యుగాలు విభాగించబడ్డాయి. క్రీస్తు పూర్వమని, క్రీస్తు శతాబ్దమని. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, క్రిస్మస్ బూటకం కాదు. క్రీస్తు పుట్టుక ఒక అద్భుతం, క్రిస్మస్ ఒక శాస్త్రీయము, క్రిస్మస్ ఒక చారిత్రకమైనది. ఈ క్రిస్మస్ జరుపుకుంటున్న మేము కూడా దాన్ని చూసి గర్విస్తున్న వారమే ఉన్నాం. క్రీస్తు పుట్టాడు అని చెప్పడానికి సైన్స్ అండ్ హిస్టరీ అండ్ ది సైంటిఫికల్ గా అద్భుతంగా మనకు కనబడుతుంది ప్రియులారా. కాబట్టి గ్రహించండి, ఆలోచించండి, నిజ దేవుడిని గుర్తించండి, దైవ దీవెనలు పొందండి ప్రియులారా. ఇక మీకు ఇతర వివరాలు కావాల్సిన వారమైతే మా ప్రసంగాలు యూట్యూబ్ లో విశ్వాస బైబిల్ మిషన్లో చూడవలసిందిగా కోరుతున్నాం. మరణాత. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మరణాత ప్రియులారా. ఈ విధముగా